మానసిక సమస్యలతో వస్తే కూడా మీరు తొందరగా క్యూర్ చేస్తారని విన్నా. అవునండి. ఎట్లా గురువుగారు అది? నాకు అర్థం కాదు. మానసికమైన సమస్యలు అంటే ఏంటంటే 100% క్లియర్ చేయొచ్చు. ఆహా. ఎందుకంటే ఒక మనిషి యొక్క జాతకంలో ఏ గ్రహం నడుస్తుంది, చంద్రుడి ప్రభావం ఎలా ఉంది, చంద్రుడి యొక్క సిట్యుయేషన్ ఎలా ఉంది, ఇలాంటివి చూడొచ్చు. అచ్చా. నేను అష్ట సాముద్రికంలో ఒక పీజీ చేశాను, ఒక విధానంలో రాశాను, థియరీ రాశాను. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో కొంతమంది యొక్క పేషెంట్లు చూశాను. అంటే ఎర్రగడ్డ కాదు, ఎక్కడైనా కూడా మెంటల్ ఆసుపత్రిలో ఎందుకు వీళ్ళు మారుతున్నారంటే మానసికమైన సిట్యుయేషన్ వల్ల అవి మారుతారు. ప్లస్ పౌర్ణమి అమావాస్యలు వచ్చేప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, పౌర్ణమి కన్నా అమావాస్య వచ్చేప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, లేదా అమావాస్య వచ్చేప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, పౌర్ణమి వచ్చినప్పుడు ఎందుకు ఈ ఆత్మహత్యలు ఎక్కువ చేసుకోవాలి, ఈ రెండింటి మీద డిఫరెంట్ ఉంది. ఓకే. ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రెండింటి మీద నేను థియరీ చేశాను. మనిషి ఎందుకు మారుతాడు, అచ్చా. మనిషి ప్రభావం ఎందుకు ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే దానికి చేస్తారా? 100% సెట్ చేయొచ్చు. అవునా? సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఇంకో విధానంలో నా వల్ల కాదు అనుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సెట్ చేయగలుగుతాం అంటే సెట్ చేయగలుగుతాం. దాని విధానంలో క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే శాస్త్రం గొప్పది. ఆ శాస్త్రంలో మనం ఏం చేయగలుగుతాం అనేది మొత్తం కూడా మనకు క్లియర్గా ఉంటుంది. స్టోన్స్ ఇస్తారా మీరు మామూలుగా? అదృష్ట రత్నాలు స్టోన్స్ చెప్తాను, రుద్రాక్ష చెప్తాను. చాలా మార్కెట్లో డూప్లికేట్ దొరుకుతున్నాయి కదా గురూజీ, అవి రత్నాల విషయంలో మనం 100% మనం సర్టిఫైడ్ కూడా ఇవ్వగలుగుతాం, అన్ని చేయగలుగుతాం, వాళ్ళకి ఏదైనా కూడా హెల్ప్ చేయగలుగుతాం. మీరు నా దగ్గర తీసుకోండి ఇంకోసారి కాదు, ఒక మంచి రత్నాన్ని పెట్టుకోండి. ఆ ఎనర్జీ ఎలా పెట్టుకోవాలి, ఏ రత్నం ఏ టైంలో పెట్టుకోవాలి, ఆ టైం ఏంటి, బిగించే టైంతో సహా మనం దాన్ని ఇంప్రూవేషన్ ఇస్తే దానికి రిజల్ట్ మనకు 100% కనపడుతుంది. ఎందుకంటే స్టోన్ పెట్టుకోగలను కదా, ఆ స్టోన్ అనేది పెట్టుకునే టైం ఏంటి, ఆ టైం బిగించే టైం అంటే ఎందుకంటే చాలా స్టోన్స్ రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాయని హెవీగా ఇస్తాయండి, హెవీగా ఇస్తాయి. ఎందుకంటే అవి చూసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. తర్వాత మాలలు, ఇప్పుడు కరింగ మాలని కొన్ని మాలలు వస్తున్నాయి. ఆ మాలలు ఎవరు పడితే అది తెచ్చేసుకుంటున్నాం అండి. అక్కడ గుడికి వెళ్తే, గుడికి వెళ్తే కాదండి, అది నిష్ఠతో ఎలా చేసుకోవాలి, ఆ మాల వేసుకున్నప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది, ఏ ఎనర్జీతో పనిచేస్తుంది, అది కూడా మనం చెప్పగలుగుతాం. ఈ నాన్ వెజ్ చేసుకొని సంభోగ సమయంలో వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఈ మాలల్ని. సార్ ఒకటండి, ఈ మాల చేసుకుంటే ఈ మాల వేసుకోకూడదని ఎక్కడా లేదు సార్. పవిత్రత అనేది దాన్ని కాపాడని అంటాం మనం. అంటే సంభోగం చేసుకోకూడదు, నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే వాడు ఏడాడో తిరుగుతుంటాడు, వాడు చేయలేడు. దానికి ఏంటంటే దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి, చేసుకోండి. ఇప్పుడు చేయడం అనేది మంచి పద్ధతి. తీయలేరు, దీనికి ఏం చేద్దాం, ఆల్టర్నేట్ చూద్దాం. ఆల్టర్నేట్ లేకుండా ఏది లేదు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చెప్పొచ్చు. తర్వాత హోమాలు, ఏ హోమం చేసుకుంటే మంచిది, ఏ అమ్మవారిని పూజిస్తే మంచిది. నేను ఎక్కువగా అమ్మవారిని ఎక్కువ పూజించండి, ఏ అమ్మవారిని పూజించాలి, నీ జాతక ప్రకారం ఏ కోరిక నెరవేరుతుంది, ఏ కోరిక నువ్వేం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనం దీనిలో చెప్పొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఎవరైనా కూడా 1.5 నుంచి 3 minutes, 5 minutes వాళ్ళ జాతకం అనేది మనం క్లియర్గా చెప్పడానికి ప్రసక్తి రాసిస్తాను, డేట్స్ రాసిస్తాను. ఆ డేట్లో నువ్వు వచ్చుకోవాలి. నీకు రిజల్ట్ ఎందుకు రాదో అప్పుడు మాట్లాడదాం. రిజల్ట్ ఎందుకు రాదో మాట్లాడదాం. అంటే మీరు దీన్ని కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు అనొచ్చు. నేను దానికి కూడా నేను బాధపడినాను. ఎందుకు అంటానంటే ఆ శాస్త్రాన్ని పరిపూర్ణంగా నమ్మాను. శాస్త్ర పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్మానో దాని ఫలితాన్ని పొంది ఉన్నాను. భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను చెప్పిన వాళ్ళందరూ హీరోలు అయ్యారు, నేను చెప్పిన వాళ్ళందరూ విలన్ అయ్యారు, నేను చెప్పిన వాళ్ళందరూ సినిమా పొలిటికల్ హీరోస్ అయ్యారని నేను చెప్పనండి. బట్ చాలామంది అయ్యి ఉన్నారు, చాలామంది అయి ఉన్నారు. నా కస్టమర్ బేస్ చాలా ఉంది. బట్ నేను వాళ్ళందరి గురించి నేను చెప్పను. ఎందుకంటే నీకు నచ్చి నువ్వు ఎలా డెవలప్ అయినది నీ లెక్క. మనది ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు నేను మీరు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారనేది నేను ఐడెంటిఫికేషన్ చేస్తాను. నువ్వు హీరో అయ్యావా, విలన్ అయ్యావా, అది మీరు చెప్పాలి. ఇంకోటి గురుగారు, ఈ హస్త సాముద్రికం అని తెలుస్తారు, చేయి చూసి చెప్తారు. అంగ సాముద్రికం ఏంటి, అది కూడా చెప్తారంట మీరు? అంగ సాముద్రికం ఏంటంటే శాస్త్రం అనేది ఉందండి. ఇప్పుడు మనకు తెలియని శాస్త్రానికి శాస్త్రం లేదని చెప్పడం తప్ప అంగ సాముద్రికం శాస్త్రం ఉంది. అందరి ఫేస్లు ఒకేలాగా ఎందుకుంటాం, అందరి తమ్ములు ఒకేలాగా ఎందుకుంటాం, అందరికి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, క్రాఫ్ ఉంటుంది, జుట్టు ఉంది, అందరికి ఒకేలాగా ఎందుకు ఉండదు? నీ మొహంలో కొంత ఉంటుంది, నా మొహంలో కొంత ఉంటుంది, మా ఇద్దరు మొహాలు ఒకేలాగా ఎందుకు ఉండవు అంటే జాతకంలో ప్లస్ మన మొహంలో కొన్ని విధానాలు కల్పిస్తాయి. అందుకనే నుదుటి రేఖలు మార్చగలిగిన శక్తి విభూది రాస్తే పోతుందని చెబుతుంటాడు శివుడు. అందుకే నుదుటి రాత రాసేది ఎవరంటే శివుడు అంటుంటారు, విధాత రాత అంటారు. అలానే మొహం చూస్తే చెప్పొచ్చు అంటే 100% చెప్పొచ్చు అండి. అదొక సబ్జెక్ట్, శాస్త్రం అనేది ఉంది. ఇప్పుడు దాన్ని తప్పు అంటావో ఒప్పు అంటావు అంటే ఆ సబ్జెక్ట్ తెలిసినోడు చెప్పాలి.
రైట్ రైట్. నేను చెప్తాను నోరు తెరిచి, సార్ సబ్జెక్ట్ తప్పండి అంటాం. అంగ సాముద్రికం తప్పని ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పారు? అది శాస్త్రం ఉంది, చూపిస్తానండి. ఓకే. ఎందుకంటే ఇవాళ అంగ సాముద్రికం ఉంది, అసాముద్రికం ఉంది, తర్వాత ఆస్ట్రాలజీ ఉంది, తర్వాత శకునాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అన్ని చూసుకుంటూ వెళ్ళడం అనేది జీవితం. అంతేగాని కంపల్సరిగా ఇది లేదు ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి ఎక్కడా లేదు. శాస్త్రం ఉంది, జ్యోతిష్యమే చెప్పాలని లేదు. జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఎంతవరకు ఉందండి? ఎంతవరకు ఉంది? కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది జనాలు నిర్దేశిస్తున్నారు. మా అబ్బాయి ఈ టైంలోనే పుట్టాలి సార్ అంటున్నారు. ముహూర్తంతో పెట్టినాను. నేను ముహూర్తాలకు వ్యతిరేకం. నేను ముహూర్తం చెప్పను. ఎందుకనంటే వాడు సహసిద్ధంగా పుడితేనే జాతకం. నేను ఆర్టిఫిషియల్ పుడితే జాతకం ఎట్లా అవుతుంది? కడుపు కోసి మరీ తీసి మరీ ముహూర్తాలు సెట్ చేస్తాడు. అదే సార్, అది తప్పు అంటున్నా. అలాంటి వాడు దొంగ అవుతాడు, మంచోడు కాడు. అవునా? అంతే. ఎందుకు అవుతాడు? ఇప్పుడు నువ్వు కర్మ అనేది ఎక్కడుందో అక్కడ చూసి రాసుకోవాలి. కానీ నేను కర్మను రాస్తానంటే అందుకనే మీకు 2010 2020 మధ్య బాగా రాశారు. ఇప్పుడు 2020 తర్వాత ఆపరేషన్ తగ్గినాయి. అంటే ఇలాంటి ఆపరేషన్ తగ్గినాయి. ఎందుకనంటే దాని మీద నేను చాలా వరకు చెప్పాను. ఎందుకనంటే అది తప్పండి అంటాను. ఎలా పుట్టాలని రాసిందో అలా పుట్టించండి, అప్పుడు వాడి జాతకం కరెక్ట్గా ఉంటుంది. నేను ఎలా పుట్టించను ఇలా మారుస్తాను అనేది అబద్ధం. మార్చకండి, ఎలా ఉందో అలా చేయండి. ఓకే. కాబట్టి ఆ విధానాన్ని నమ్ముతాను నేను. ఆ విధానంలో వెళ్ళండి అని చెప్తాను. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. సో నెక్స్ట్ మీ హస్త సాముద్రికం విషయంలో కొంచెం నేను పూర్తి విషయాలు తెలుసుకోవాలి. కొన్ని మీకు ఇస్తాను, నాతో సహా అన్ని రేఖలు మీకు చూపిస్తాను. 100% అండి. మా వాళ్ళవి తెప్పిస్తాను, కొన్ని ప్రముఖులవి కూడా కొన్ని విశ్లేషిద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో దట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో హస్త సాముద్రికం కష్టం అయిపోయింది. ఏదో అది ఊరికే సరదాగా చూసుకునే శాస్త్రం లాగా అయిపోయింది అది. సో దాని శాస్త్రీయత ఏంటో మళ్ళీ ఒకసారి దాని మీద ప్లీజ్ చెప్పండి. అసాముద్రికం అనేది వేళ్ళు కానించి నీ రోగాలు ఏంటో చెప్తుందండి. నీ భార్యాభర్తలు ఎలా ఉంటో చెప్తుంది. నీకు సంతాన స్థానం ఎలా ఉంటుందో చెప్తుంది. నీకు ఎంతమంది భార్యలు వస్తారు, ఏ భార్య ఏ టైప్లో వస్తుందో చెప్పింది. నీ లవర్స్తో ఎంతమంది అఫైర్స్ ఉన్నా చెప్పింది. తర్వాత ఆయుష్ ఎంత ఉందో చెప్పింది. నీ మెంటల్గా ఉన్న స్ట్రెస్ ఎలా ఉంది, మెంటల్గా ఎలా ఉన్నావో చెప్పింది. నీ చెయ్యి ఆకారం బట్టి కొన్ని రేఖల్లో ఇన్ని విషయాలు ఉంటాయి అండి. చెయ్యి ఆకారం బట్టి నీ చెయ్యి ఎలా ఉంటుందో, నువ్వు ఎంతవరకు కింగ్ అని చెప్తుంది. ప్లస్ నీ తమ్ము బట్టి నువ్వు ఎంతవరకు స్టెబిలిటీ ఉంటావో చెప్పింది. నువ్వు డిఫెండ్ మైండా ఇంకొక మైండా అనేది చెప్తుంది. ఇన్ని చెప్పడానికి అవకాశం ఉందండి. ఈ సాముద్రిక శాస్త్రం అనేది ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి వస్తుంది. ఒక రేఖ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఆ రేఖ ఉన్న ఫార్మ్నెస్ బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత నమ్ముతామో అసాముద్రికాన్ని 100% నమ్మాలి. రెండు సేమ్. నీకు జ్యోతిష్లో ఏం చెప్తుందో అసాముద్రికం అదే చెప్తుంది. అంతేగాని తెలియనోడు ఏం చెప్తాడంటే అసాముద్రికం తప్పు అంటాడు. కానీ అసాముద్రికం బతికించాలి. అసాముద్రికం కూడా ఉంది. అది మన దగ్గర తీసుకువెళ్ళి అతను ఎవరు క్యూరో అతను అమెరికా వెళ్ళి అమెరికా అతను రాస్తే మనం చదువుకున్నాం సార్ ఇవాళ సిగ్గుసేటుగా. సాముద్రికుడు రాసిన శాస్త్రాన్ని మనకన్నా కూడా బయటోడు తీసుకెళ్ళి వాడు రాసి పంపిస్తే ఈరోజు దాన్ని పట్టుకొని ఆ క్యూరో అతను హీరో రాసిన దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. మనకి ఇంకా సిగ్గు ఉండాలి సార్. శాస్త్రం ఉన్నదాన్ని నాశనం చేసాం మనం. బయట ఎవడో తీసుకెళ్ళాడు మన సాంప్రదాయాన్ని, మనదాన్ని. వాడు చెప్తే రాసుకొని చెప్తున్నాం. కాదండి, సాముద్రిక శాస్త్రంలో ఉంది. ఎప్పుడు 1930లో రాసిన సాముద్రిక శాస్త్రం బుక్స్ ఉన్నాయి నా కాడ. అంత బుక్స్ ఉన్నాయి, అంత కనెక్షన్ ఉంది, మొత్తం క్లారిటీ. ఎందుకు ఇవ్వకూడదు? చెప్పొచ్చు. సబ్జెక్టు ఎందుకు మీరు మరుగున పడేస్తారు అంటాను. అంగ సాముద్రికం కూడా చెప్పొచ్చు. ముందే మరుగున పడేయద్దు. సబ్జెక్టులు అంగాలంటే ఈ ఒక ఫేస్ అయినా ఏ బాడీ అయినా కూడా. ఒక మనిషి యొక్క చేతి వేళ్ళు ఎలా ఉన్నాయి, ఈ చేతి వేళ్ళు కూడా అంగ సాముద్రికం. అసాముద్రికం కూడా అంగ సాముద్రికం కిందకి వస్తుంది. తేడా రాదు. భుజాలు ఎలా ఉన్నాయి, కడుపు ఎలా ఉంది, తర్వాత వచ్చేసి మోకాళ్ళు ఎలా ఉన్నాయి, నీ యొక్క కాళ్ళు వేళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు వేళ్ళు బట్టి నీ యొక్క ఆకారం ఎలా ఉంటుంది, ఏ విధంగా వెళతావు, నడక ఎలా ఉంటుంది, నీ చెవులు ఎలా ఉన్నాయి, నీ చెవులు విధానం బట్టి ఎట్లా ఉంది, నీ ఏరియా ఎలా ఉంది, మొత్తం చెప్పొచ్చు. అంటే ఈ విధానం ఉంది, సబ్జెక్ట్ ఉంది. మనకి ప్రతిదీ అంగ సాముద్రికంలో ప్రతిదీ రాయపడి ఉంది, రాసినవి ఉన్నాయి కూడా. గ్రంథాలు ఉన్నాయి సార్. అది నేను చెప్పట్లే, అది నా సొంత సాహిత్యం కాదు, అది గ్రంథాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ని మనం బతికిద్దాం, కొంతవరకు బతికిద్దాం, కొంతమంది చెప్తాం, వాళ్ళు కూడా నేర్చుకొని శాస్త్ర ప్రమాణం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో నిరూపిద్దాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా అద్భుతమైన ఈ ఇంటర్వ్యూ. మరి మీకు ఏ సందేహాలున్నా, జ్యోతిష్యపరమైన ఎలాంటి సలహాలు కావాలన్నా ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. గురువుగారు మీకు అందుబాటులోకి వస్తారు. మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, స్వయంగా కూడా గురువుగారిని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.